నువ్వు ఒక్కడమే ఉండగలవా? ముందు దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్. అందరూ ఆలోచించండి. కొన్ని వేల మంది ఉన్నారు. మీరు ఒక్కరే మీ ఇంట్లో ఉండగలరా? మీ పదవులు, మీ పీఠాలు, మీ ఐశ్వర్యాలు, మీ అందాలు, మీ ఆస్తులు, అంతస్తులు సమస్తం మర్చిపోయి మీ ఇంట్లో మూల ఒక గదిలోకి వెళ్ళి మీరే ఒక గంట సేపు ఉండగలరా? రోజు అభ్యాసం చేయండి. దండం పెట్టి కోరుతున్న జీవితంలో వైరాగ్యం పెరుగుతుంది, దేశంలో అవినీతి తగ్గిపోతుంది. వైరాగ్యం పెరిగితే అవినీతి తగ్గిపోతుందమ్మ. వేదాంతం ఒక్కటే, వైరాగ్యం మనుషుల్లో పెరగాలి. ఏం చేస్తావు ఇన్ని 100 కోట్లు సంపాదించి? ఇందులో కూడా రావడం పక్కనట్టు అనుభవించి చచ్చేది కూడా ఏం లేదు ఇక్కడ. 2 చపాతీలు మించి తినడం ఈ సన్నాసికి 100 కోట్లు ఎందుకండి? పని లేక. ఒక చపాతీ 100 కోట్లు ఎక్కడా లేవు కదా. మనం తినందానికి మనం ఎందుకండి? ఎవరి కోసం కూడబడ్డాం, పెద్ద కర్మ అంటారు. అవసరం లేదంత. వేదాంతం ఉంటే దేశంలో అవినీతి తగ్గుతుంది. అంచేది ఆధ్యాత్మికత లేకుండా ఏ సమస్యలు పరిష్కారం కావు. రాజకీయం బాగుండాలన్నా ఆధ్యాత్మికత ఉండాల్సిందే. వ్యాపారం బాగుండాలన్నా అంతే. ఏది బాగుండాలన్నా అంతే. వైరాగ్యం, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ఈ 3 ఉంటేనే జీవితం బాగుంటుంది.